శ్రీమంతుడితో మహేష్ బాబు కొరటాల శివ విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్లో హైయెస్ట్ మార్కెట్ వసూలు చేసి బాహుబలి సినిమా తర్వాత సెకండ్ పొజిషన్లో ఉంది. మరి ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి చిత్రం చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా అధికారికంగా హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభించారు కూడా. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా కొరటాల శివ ఈ సినిమా శ్రీమంతుడు కంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటుందని అందరి అంచనాలను మరింత పెంచేలా మాట్లాడాడు. దీంతో సినిమాకి బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం నల్లధనం ఉన్నవాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక కొరటాల శివకి భారీగా ఆఫర్లు ఇస్తున్నారట. ముందుగానే చిత్ర యూనిట్లో అందరికీ పేమెంట్స్ చెల్లించేయమని, ఇప్పుడు మా దగ్గర డబ్బు తీసుకుని సినిమాకు ఇచ్చేయమని అడుగుతున్నారట. అందుకోసం అగ్రిమెంట్స్ కూడా రాసుకుందామంటున్నారట. ఇక శ్రీమంతుడు సినిమా కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా 100 కోట్లు దాటిపోతుంది. కాబట్టి ఆ లెక్కలు అన్నీ తర్వాతే చూసుకోవచ్చని, ఒకవేళ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా పర్లేదని కొరటాల శివని అడుగుతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక కొరటాల శివకి మహేష్ బాబు డిసెంబర్ నుంచి కొన్ని డేట్స్ ఇచ్చాడని, మిగతా స్టార్ కాస్టింగ్ సినిమాలో భారీగా ఉండడం వల్ల మహేష్ కొన్ని రోజులు మాత్రమే డేట్స్ అడ్జస్ట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఎలాగో కొరటాల తన మార్క్ సినిమాగా దీన్ని మలిచి ప్రొడ్యూసర్స్ ని లాభాల బాట పట్టిస్తాడు. కాబట్టి ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ని ఇచ్చేస్తే ఆ తర్వాత సినిమా పైన వచ్చేదంతా వైట్ మనీగా మారిపోతుందని డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక శ్రీమంతుడు సినిమా కంటే కూడా ఈ సినిమా మార్కెట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. అందులోనూ సినిమా వచ్చే సమ్మర్లో రిలీజ్ అవుతుంది. అప్పటికి పాత కరెన్సీ కూడా పోతుంది. కాబట్టి వచ్చే కలెక్షన్స్ అన్నీ కొత్త కరెన్సీలోనే ఉండే అవకాశం ఉండడంతో ట్రేడ్ వర్గాల వారు ఈ సినిమాను తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ హిట్ అయితే ఈసారి 500 కోట్లు దాటే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ చేస్తున్న మృగదాస్ సినిమాలో 3 భాషల్లో మహేష్ మార్కెట్ ని ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమా మంచి బిజినెస్ అవుతున్నట్లుగా సమాచారం. అందుకే ఆ తర్వాత కొరటాల సినిమా కూడా తమిళంలో మంచి మార్కెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగో ప్రిన్స్ కి ఓవర్సీస్ మార్కెట్ దుమ్ము రేపేలా ఉంటుంది. కాబట్టి అక్కడ లెక్కలు వేరేగా ఉన్నాయి. ఎలా చూసుకున్నా కొరటాల మహేష్ల కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయితే 500 కోట్లకు ఖచ్చితంగా రీచ్ అయ్యి తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని అమాంతం పెంచేస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు ఈ సినిమా కొనేందుకు బిజినెస్ పీపుల్ ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నిత్యా మీనన్ని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. Like and subscribe Eagle Media Works.